ఎప్పుడు మనం చెప్పుకునే ఎగ్జాంపులే. ఇలా 2 క్లిప్స్ తీసుకుంటాం. సో ఈ 2 క్లిప్స్ కి మధ్యలో లెంత్ L L అనే లెంత్ ఉన్న స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ని తీసుకుంటాం. సో ఇక్కడ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ని తీసుకుంటాం. ఓకే, సో 2 క్లిప్స్ ప్లేస్ లో L అనే లెంత్ ఉన్న స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ని తీసుకుంటాం. ఎప్పుడైతే మనం పెర్పెండిక్యులర్ డైరెక్షన్ లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసామో, పెర్పెండిక్యులర్ డైరెక్షన్ లో డిస్టర్బెన్స్ ని ఎప్పుడైతే క్రియేట్ చేసామో, సో పెర్పెండిక్యులర్ డైరెక్షన్ లో డిస్టర్బెన్స్ ని ఎప్పుడైతే క్రియేట్ చేసామో అప్పుడు మనకి ట్రాన్స్వర్స్ వేవ్స్ అనే ప్రొడక్షన్ అవుతాయని ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పుకుంటాం. అయితే అలా ప్రొడక్షన్ అయిన ట్రాన్స్వర్స్ వేవ్స్ ఎన్ని మోడ్స్ ని ఎగ్జిబిట్ చేయగలవు. సో ఆ మోడ్స్ గురించి స్టడీ చేయడమే ఈ టాపిక్. మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సో రెండు ఫిక్స్డ్ క్లిప్స్ మధ్యలో లెంత్ L, స్మాల్ L లెంత్ ఉన్న స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ని తీసుకుంటే అవి ఎన్ని టైప్స్ ఆఫ్ మోడ్స్ ని ఎగ్జిబిట్ చేయగలదు అనే టాపిక్ ఇప్పుడు డిస్కస్ చేయాలి. సో దానికోసం రాసుకుందాం. స్ట్రింగ్ ఆసిలేట్స్ ఓన్లీ ఇన్ సమ్ స్పెషల్ ప్యాటర్న్స్ విచ్ ఆర్ కాల్డ్ నార్మల్ మోడ్స్. సో ఇక్కడ మనం ఎప్పుడైతే పెర్పెండిక్యులర్ డైరెక్షన్ లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసామో అప్పుడు ఈ లెంత్ స్మాల్ L లెంత్ ఉన్న స్ట్రెచ్డ్ స్ట్రింగ్ సమ్ స్పెషల్ ప్యాటర్న్స్ లో మూవ్ అవుతుంది. సో సమ్ స్పెషల్ ప్యాటర్న్స్ లో మూవ్ అయ్యి వేవ్ నేచర్ ని ప్రొడక్షన్ చేస్తుంది. సో స్పెషల్ ప్యాటర్న్స్ లో వేవ్స్ మూవ్ అవడాన్ని నార్మల్ మోడ్స్ అని చెప్తాం, లేదా మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అని చెప్తాం. సో ఇప్పుడు స్పెషల్ ప్యాటర్న్స్ లో మూవ్ అవడం అంటే మనం తీసుకునే క్లిప్స్ మధ్యలో ఇలా వేవ్స్ స్పెషల్ ప్యాటర్న్ అంటే ఇదే. సో వేవ్స్ ఫామ్ లో మూవ్ అవ్వి అలా మూవ్ అవ్వి స్పెషల్ ప్యాటర్న్స్ ని కనుక ఫామ్ చేసినట్టయితే వాటిని మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అని చెప్తాం. యాక్చువల్లీ మనకి ఎగ్జాంపుల్ గా 3 మోడ్స్ ఇక్కడ ఈ టాపిక్ లో 3 మోడ్స్ తీసుకొని డిస్కస్ చేద్దాం. ఓకే, సో అందులో ఫస్ట్ మోడ్ ఏంటో చూడాలి. ఫస్ట్ మోడ్ లో స్టాటిక్ మోడ్. ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్. సో ఇప్పుడు ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. యాక్చువల్లీ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ లెంత్ L, స్ట్రెచ్డ్ స్ట్రింగ్ లెంత్ స్మాల్ L. స్ట్రెచ్ చేసాం కాబట్టి దానికి టెన్షన్ క్యాపిటల్ T. నార్మల్ స్ట్రింగ్ తీసుకోవడం మనం స్ట్రెచ్డ్ స్ట్రింగ్ కాబట్టి టెన్షన్ క్యాపిటల్ T ని కూడా కన్సిడరేషన్ లో తెచ్చుకోవాలి. నెక్స్ట్ మ్యూ అంటే మాస్ పర్ స్ట్రింగ్ కి మాస్ ఉంటుంది కదా, మాస్ పర్ యూనిట్ మీటర్ అని చెప్తారు. మాస్ పర్ యూనిట్ మీటర్ లెంత్. సో మాస్ పర్ యూనిట్ మీటర్ లెంత్ అంటే స్ట్రింగ్ కి మాస్ అని చెప్పడం. కాకపోతే ఒక మీటర్ లెంత్ కి ఎంత మాస్ అయితే మెజర్ అవుతుందో దాన్ని మ్యూ అని చెప్తాం. ఇది యూ కాదు, స్మాల్ యూ కాదు, మ్యూ. సో మ్యూ. ఓకే, సో మాస్ పర్ యూనిట్ మీటర్ లెంత్. సో లెంత్ L, టెన్షన్ T, మ్యూ మాస్ పర్ యూనిట్ మీటర్ లెంత్. ఇవన్నీ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఉన్న మెజర్మెంట్స్. సో ఇప్పుడు ఈ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ని పెర్పెండిక్యులర్ డైరెక్షన్ లో మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ట్రాన్స్వర్స్ వేవ్ ప్రొడక్షన్ అవుతాయి. బట్ కానీ స్పెషల్ ప్యాటర్న్స్ లో మోషన్ ప్రాపగేట్ అవడం వల్ల మోడ్స్ వస్తాయి. అందులో ఫస్ట్ మోడ్ ని మనం స్టడీ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ మోడ్ తీసుకున్నట్టయితే తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ మోడ్. ఓకే, ఫస్ట్ మోడ్ లో ఓన్లీ 1 లూపే ఫామ్ చేస్తుంది. ఫస్ట్ మోడ్ ఇదంతా నేను మాట్లాడుతున్నంత ఫస్ట్ మోడ్ గురించి, నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నంత ఓన్లీ ఫస్ట్ మోడ్ గురించి. ఫస్ట్ మోడ్ లో ఓన్లీ 1 లూప్ మాత్రమే క్రియేట్ అవుతుంది. ఫస్ట్ మోడ్ లో ఓన్లీ 1 లూప్, బట్ 2 నోడ్స్ ఫామ్ అవుతాయి. సో ఈ ఎండ్ పాయింట్స్ ని ఎక్కడైతే వేవ్ డిస్ప్లేస్మెంట్ 0 అయిపోతుందో నోడ్స్ అని, ఎక్కడైతే వేవ్స్ డిస్ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతుందో అది యాంటీ నోడ్స్ అని చెప్పుకున్నాం లాస్ట్ క్లాసెస్ లో. సో ఈ పార్ట్ యాంటీ నోడ్, ఈ పార్ట్స్ వచ్చేసి మనకి నోడ్. ఓకే, ఈ పార్ట్స్ ఇవి నోడ్.
ఈ పార్ట్ మనకి యాంటీ నోడ్, ఈ పార్ట్ అంతా మనకి యాంటీ నోడ్. సో ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ లో ఒక లూప్ ఫామ్ అయింది, 2 నోడ్స్ 1 యాంటీ నోడ్ ఫామ్ అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లెంత్ L ని ఫైండ్ అవుట్ చేయాలి, వీటి మధ్య లెంత్ L ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, వీటి మధ్య అంటే ఇది ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్ కి మధ్యలో లెంత్ L ని ఫైండ్ అవుట్ చేయాలి. సో లెంత్ L ఫైండ్ అవుట్ చేస్తే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఓకే, లెంత్ L ఫైండ్ అవుట్ చేయడం వల్ల ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి వేవ్ నేచర్ కదా, ఇది వేవ్ లో హాఫ్ పార్ట్ అనుకుంటే, వేవ్ లో హాఫ్ పార్ట్ అనుకుంటే, ఇది వేవ్ నేచర్ కాబట్టి వేవ్ లో హాఫ్ పార్ట్ అనుకుంటే జనరల్ గా కంప్లీట్ వేవ్ కి వేవ్ లెంత్ లాంబ్డా, కంప్లీట్ వేవ్ కి వేవ్ లెంత్ లాంబ్డా. కానీ మనం తీసుకుంటే ఓన్లీ హాఫ్ వేవ్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒకే లూప్ ఫామ్ అయింది ఇలా, మరి అప్పర్ లూప్ ఎక్కడ వచ్చింది, ఇంటర్ఫియర్ అయిన ఇంకో వేవ్ ది. ఓకే, అందుకని ఈ హాఫ్ పార్ట్ తీసుకున్నాం. అంటే నేను ఇక్కడ క్లియర్ గా డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ లాస్ట్ ఆల్రెడీ క్లియర్ గా చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇది ఒక ఫస్ట్ వేవ్, ఇది మళ్ళీ సెకండ్ వేవ్. ఓకే, ఇప్పుడు మనం ఈ హాఫ్ పార్ట్ ఒకటే చూస్తున్నాం లూప్ కింద. సో ఇది ఇలా లూప్ కింద ఓన్లీ హాఫ్ పార్ట్, ఇది చూడట్లేదు మనం, ఓన్లీ హాఫ్ పార్ట్ చూస్తున్నాం. ఇది కంప్లీట్ గా లాంబ్డా వేవ్ లెంత్ అనుకుంటే ఈ హాఫ్ పార్ట్ మనకి ఏమవుతుంది, λ/2. కంప్లీట్ పాత్, కంప్లీట్ వేవ్, కంప్లీట్ డిస్టెన్స్ మనకి క్రస్ట్ కి ట్రఫ్ కి లేదా కంప్లీట్ పాత్ తీసుకున్నట్టయితే వేవ్ లెంత్ లాంబ్డా. కానీ మనం హాఫ్ ఆఫ్ వేవ్ ఒక లూప్ కే చూస్తాం కాబట్టి λ/2. అంటే ఈ హాఫ్ పార్ట్ మనం ఈ హాఫ్ పార్ట్ మనకి రావట్లేదు, ఫస్ట్ మోడ్ హాఫ్ పార్ట్ రావట్లేదు. ఫస్ట్ మోడ్ లో ఓన్లీ ఈ హాఫ్ పార్ట్ మాత్రమే ఎగ్జిబిట్ అయ్యి విత్ వేవ్ లెంత్ λ/2 వచ్చింది. ఓకే, అందుకని లెంత్ L is equal to λ/2. సో ఇక్కడ లెంత్ L is equal to λ1/2, ఎందుకంటే ఫస్ట్ మోడ్ కదా, అందుకని λ1/2. సో లెంత్ వచ్చింది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫ్రీక్వెన్సీ is equal to ఫ్రీక్వెన్సీ, ఇది మనకి ఫ్రీక్వెన్సీ, స్మాల్ f అంటే ఫ్రీక్వెన్సీ, నేను ఆల్రెడీ చాలా చెప్తున్నాను లాస్ట్ క్లాసెస్ నుంచి. ఫ్రీక్వెన్సీ f1 is equal to wave velocity v by wave velocity v by wavelength λ1, wavelength λ1. సో ఫ్రీక్వెన్సీ కి ఫార్ములా ఏంటి, ఫ్రీక్వెన్సీ f1 is equal to v అంటే వేవ్ వెలాసిటీ, వేవ్ వెలాసిటీ, వేవ్ వెలాసిటీ. ఓకే, వేవ్ వెలాసిటీ, v అంటే మనకి వేవ్ వెలాసిటీ, λ1 అంటే వేవ్ లెంత్ ఆఫ్ హాఫ్ ఆఫ్ వేవ్, ఓన్లీ హాఫ్ ఆఫ్ వేవ్. సో హాఫ్ ఆఫ్ వేవ్ చెప్తున్నాం కాబట్టి మనకి λ/2. సో కంప్లీట్ లాంబ్డా ఇందులో హాఫ్ పార్టే కాబట్టి λ/2. ఓకే, సో లెంత్ L will become λ1/2. అంటే ఫస్ట్ మోడ్ చూస్తున్నాం కదా, సో మనం అబ్జర్వ్ చేస్తుంది ఓన్లీ ఫస్ట్ మోడ్ కి, అందుకని లాంబ్డా ప్లేస్ లో λ1, ఫ్రీక్వెన్సీ f ప్లేస్ లో f1 రాస్తాం. వేవ్ వెలాసిటీ అన్ని వేవ్స్ కి ఈక్వల్, సో వేవ్ వెలాసిటీ v అనే లెటర్ తో డినోట్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ f1 is equal to ఫార్ములా వేవ్ వెలాసిటీ బై వేవ్ లెంత్ λ1. ఓకే, సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది, అంటే ఫస్ట్ మోడ్ ఎప్పుడు మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే λ1 is equal to 2 into L, λ1 వేవ్ లెంత్ is equal to 2 into L. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే f1 ఫ్రీక్వెన్సీ is equal to v by λ1 ప్లస్ L ని సబ్స్టిట్యూట్ చేద్దాం 2L. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ f1 is equal to v by 2L. ఓకే, సో ఇక్కడ వేవ్ వెలాసిటీ కి ఫార్ములా వేరేగా ఉంటుంది. స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అయినా సరే స్ట్రెచ్డ్ స్ట్రింగ్ కి వేవ్ వెలాసిటీ ఈక్వేషన్ డిఫరెంట్ గా ఉంటుంది బై యూజింగ్ మెజర్మెంట్స్. అంటే లెంత్, టెన్షన్, మాస్ పర్ యూనిట్ మీటర్ లెంత్ ని యూస్ చేసుకొని వేవ్ వెలాసిటీకి జస్ట్ ఫార్ములా చెప్తే సరిపోతుంది. సో వేవ్ వెలాసిటీకి ఫార్ములా వచ్చేసి వేవ్ వెలాసిటీ v is equal to root t by mu. Wave velocity v is equal to root t by mu. Okay, so measurements యూస్ చేసుకునే కదా చెప్పాలని చెప్పాను. సో మెజర్మెంట్స్ యూస్ చేసాం, టెన్షన్, మాస్ పర్ యూనిట్ మీటర్ లెంత్ యూస్ చేసి వేవ్ వెలాసిటీకి ఈక్వేషన్ చెప్పాం. ఏమని, root t by mu. సో ఇక్కడ ఇదే విషయం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే f1 is equal to 1/2L, v ప్లస్ L ని సబ్స్టిట్యూట్ చేద్దాం, root t by mu.
సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఎంత ఎక్స్పెక్ట్ అయ్యే మనకి f1 is equal to 1/2l root t by mu. So f1 is nothing but a fundamental frequency. Fundamental frequency. Fundamental frequency. So f1 is nothing but a fundamental frequency that will be equal to 1/2l root t by mu, where l is equal to length of the stretched string, t is equal to tension of the stretched string, mu is equal to mass per unit meter length of the stretched string. Okay na? So fundamental frequency f1 is equal to 1/2l root t by mu, where wave velocity v is equal to root t by mu. So ఈ కాన్సెప్ట్ అంతా మనకి ఫస్ట్ మోడ్ గురించి. మరి ఇప్పుడు సెకండ్ మోడ్ కూడా డిస్కస్ చేయాలి. నేను ఎగ్జాంపుల్ గా స్టార్టింగ్ లోనే చెప్పాను 3 మోడ్స్ డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ మోడ్ గురించి ఇదంతా. ఫస్ట్ మోడ్ లో మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వచ్చింది. మరి సెకండ్ ఫ్రీక్వెన్సీ, సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ అయినా ఏదైనా ఒకటే. హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అని ఎక్కడైనా కనపడితే కంగారు పడకండి. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అయినా హార్మోనిక్స్ ఫ్రీక్వెన్సీ అయినా సిమిలర్. హార్మోనిక్స్ అంటే మాకు చెప్పలేదని మాత్రం అనుకోవద్దు. సో సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ లేదా సెకండ్ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ దాన్ని ఫస్ట్ ఓవర్టోన్ అని కూడా చెప్తారు. సో సెకండ్ మోడ్ ని డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సెకండ్ మోడ్ ని డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు సెకండ్ మోడ్ ని డిస్కస్ చేస్తున్నాం. సో సెకండ్ మోడ్ కనుక డిస్కస్ చేసినట్టయితే సెకండ్ మోడ్ ఈసారి మనకి కంప్లీట్ వేవ్ ప్రొడక్షన్ అయిపోతుంది. ఓకే, సెకండ్ మోడ్ మనకి కావాల్సిన కంప్లీట్ వేవ్ ప్రొడక్షన్ అవుతుంది. బట్ కానీ సెకండ్ మోడ్ లో 2 లూప్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సెకండ్ మోడ్ లో 2 లూప్స్ ఫామ్ అవుతాయి, 3 నోడ్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, 2 లూప్స్ 3 నోడ్స్ ఫామ్ అవుతాయి. మరి యాంటీ నోడ్స్ సిచువేషన్ ఏంటి? సో యాంటీ నోడ్స్ ఇవి కదా మనకి యాంటీ నోడ్స్. సో మళ్ళీ 2 యాంటీ నోడ్స్ ఫామ్ అవుతాయి. 2 లూప్స్ ఫామ్ అవుతాయి. లూప్ 1, లూప్ 2, loop 1, loop 2. So 2 loops, 2 anti nodes, 3 nodes form అవుతాయి. 2 loops, 2 nodes, 2 loops, 3 nodes, 2 anti nodes అనేవి ఫామ్ అవుతాయి సెకండ్ మోడ్. ఓకేనా, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది కంప్లీట్ వేవ్ కాబట్టి కంప్లీట్ వేవ్. ఇక్కడ చూడండి మా డయాగ్రామ్ లో ఫస్ట్ నోడ్, సెకండ్ నోడ్, థర్డ్ నోడ్, 3 నోడ్స్. సో ఇదంతా మనకి యాంటీ నోడ్, ఇది వచ్చేసి మనకి యాంటీ నోడ్. సో లూప్ 1, లూప్ 2. ఓకే, సో ఇది మనకి కంప్లీట్ వేవ్ కాబట్టి λ2. వేవ్ లెంత్ ఇంకా హాఫ్ చేయగలరు, ఎందుకంటే హాఫ్ ఏ తీసుకున్నాం, అందుకని λ1/2. ఇది కంప్లీట్ వేవ్ లెంత్ కాబట్టి λ2. దట్ మీన్స్ లెంత్ L will be equal to λ2. ఓకే, లెంత్ L is equal to λ2. ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీ సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ f2 సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అని చెప్పొచ్చు, సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అని చెప్పొచ్చు, లేదా ఫస్ట్ ఓవర్టోన్ అని కూడా చెప్పొచ్చు. ఫస్ట్ ఓవర్టోన్. సో ఇప్పుడు ఎలా ప్రొడక్షన్ అయ్యేదని సెకండ్ హార్మోనిక్ ఫండమెంటల్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ అన్న ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ అన్న సేమ్. సో దీన్ని సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అని చెప్పొచ్చు, లేదా ఫస్ట్ ఓవర్టోన్ అని చెప్పొచ్చు. ఈ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. సో f2 will be equal to wave velocity by length L. Wave velocity by wavelength λ2. సో ఇది ఫార్ములా ఏం మారదు, మన కన్వీనియన్స్ కోసం wave velocity by length రాశారు కదా. wave velocity by wavelength ఎప్పుడు అంతే ఫార్మ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే f2 అంటే సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ లేదా ఫస్ట్ ఓవర్టోన్ f2 will be equal to v by l. కానీ మనకి వేవ్ వెలాసిటీ v is equal to root 2 by mu అని తెలుసు. v is equal to root t by mu. సో అదే విషయం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే f2 will be equal to
1 by L root T by nu. 1 by L root T by nu. సో ఇది సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ లేదా ఫస్ట్ ఆర్టోన్. మరి థర్డ్ మోడ్ సిచ్యువేషన్ ఏంటి? సో ఈసారి థర్డ్ మోడ్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ థర్డ్ మోడ్ లో ఏంటనేది చూడాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి థర్డ్ మోడ్ కాబట్టి ఇక్కడ మనం 3 లూప్స్ తీసుకోవాలి. ఓకే, థర్డ్ మోడ్ కాబట్టి 3 లూప్స్ తీసుకుంటాం. సో ఇక్కడ 3 లూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ థర్డ్ మోడ్ కేసులో 3 లూప్స్ ఫామ్ అవుతాయి. లూప్ 1, లూప్ 2, సో ఇది లూప్ 3. ఓకే, సో ఇక్కడ మన నోడ్స్ ఎన్ని ఫామ్ అవుతాయో చూడాలి. నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3, నోడ్ 4. సో యాంటీనోడ్స్, సో యాంటీనోడ్ 1, యాంటీనోడ్ 2, యాంటీనోడ్ 3. అంటే దాని అర్థం 3 లూప్స్. ఓకే, సో 3 లూప్స్ ఇక్కడ రాద్దాం. అంటే వీటిని λ/2 కింద రాసుకోవచ్చు కదా. సో 3 లూప్స్, 3 యాంటీనోడ్స్, 4 నోడ్స్. సో 3 లూప్స్, 3 యాంటీనోడ్స్, 4 నోడ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇది వేవ్ లెంత్ మనకి λ/3/2 అని రాదు, ఎందుకంటే థర్డ్ మోడ్ కదా. λ3/2 ఇది హాఫ్ పార్ట్. సో అగైన్ ఇది λ3/2 హాఫ్ పార్ట్. సో ఇది మనకి λ3/2 హాఫ్ పార్ట్. ఓకేనా? సో ఇప్పుడు కంప్లీట్ వేవ్ లెంత్ చెప్పమంటే ఏం సిచువేషన్? λ3 చెప్పమంటే λ3/2 ప్లస్ λ3/2 ప్లస్ λ3/2. అంటే దాని అర్థం λ3 is equal to 3λ3/2. సో సారీ 3λ3/2. సో λ3 will be equal to 3λ3/2. సో ఇక్కడ వేవ్ లెంత్ λ3 వచ్చింది. λ3/2 ప్లస్ λ3/2 ప్లస్ λ3/2. సో కంప్లీట్ వేవ్ లెంత్ λ3 will be equal to 3λ3/2. ఓకే, సో ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ అగైన్ మళ్ళీ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ F3 ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ F2 ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇందాక డెరివేషన్ లో F1 ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు F3 ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు F3 ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయడం కోసం మళ్ళీ సిమిలర్ ఫార్ములా, దట్ విల్ బి ఈక్వల్ టు V/λ3. V/λ3. సరే ఇక్కడ కంప్లీట్ లెంత్ గురించి రాయాలి. నేను చిన్న మిస్టేక్ చెప్పాను. సో కంప్లీట్ లెంత్ ఇది మనకి. ఓకే, సో ఇక్కడ కూడా అదే కదా డిస్కస్ చేసుకున్నాం, లెంత్ ఆఫ్ ద స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఇందాక కేసులో కూడా లెంత్ డిస్కస్ చేసాం, చిన్న మిస్టేక్ వచ్చింది. సో లెంత్ L is equal to λ3/2 plus λ3/2 plus λ3/2, where length L will be equal to 3λ3/2. Okay, so దీని నుంచి λ3 ని డిస్కస్ చేద్దాం. సో λ3 will be equal to 2L/3. సో λ3 will be equal to 2L/3. సో దీని నుంచి λ3 ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏమని? 2L/3. ఓకే, సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ F3. ఓకే, సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ F3 will be equal to wave velocity by wavelength λ3. సో wavelength λ3 will be equal to 2L/3. ఓకే, సో అదే విషయం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. V/λ3 ప్లేస్ లో 2L/3. λ3 ప్లేస్ లో 2L/3. సో దీని నుంచి 3V/2L. దీని నుంచి 3V/2L. కానీ మనకి వేవ్ వెలాసిటీకి ఈక్వేషన్ తెలుసు. ఏమని? √T/μ. సో వేవ్ వెలాసిటీకి ఈక్వేషన్ తెలుసు, √T/μ. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ F3 will be equal to 3/2L. వేవ్ వెలాసిటీ √3/μ. ఓకే, సో ఇది మనకి F3 అంటే థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ లేదా సెకండ్ ఆర్టోన్ అని చెప్తారు. సో థర్డ్ హార్మోనిక్
ఒకే ఒక లూప్ ఫామ్ అవుతుంది, 2 నోట్స్ 1 యాంటీ నోట్ ఫామ్ అవుతాయి. ఓకే, సో అది ఫస్ట్ ఫండమెంటల్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ లేదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ F1. అక్కడ వచ్చిన ఫామ్ ఏంటి, 1/2L రూట్ T/μ. సో ఇక్కడ సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీని డిస్కస్ చేస్తాం. సో సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ లేదా ఫస్ట్ ఆర్డర్ అని చెప్పొచ్చు. సో దానికి వచ్చిన ఫార్ములా F2 will be equal to 1/L root T/μ, where T/μ is nothing but wave velocity v. Wave velocity v will be equal to root T/μ. సో ఇక్కడ థర్డ్ కేస్. సో థర్డ్ కేస్ లో థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ లేదా సెకండ్ ఆర్టోన్ F3 will be equal to 3/2L into root T/μ. సో ఇలా 3 మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ని డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లేదా ఫండమెంటల్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్ ని ఒక్కసారి మళ్ళీ రీరైట్ చేయాలి. సో దానికోసం చూసినట్టయితే సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లేదా ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ, ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ వచ్చిన ఫార్ములా ఏంటి, F will be equal to F1 లేదా F1 తీసుకుందాం, F1 that will be equal to F frequency is equal to 1/2L root T/μ. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి ఫ్రీక్వెన్సీ వేటికి ఏ మెజర్మెంట్స్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఏ మెజర్మెంట్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో డిస్కస్ చేయాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే లెంత్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనా ఫ్రీక్వెన్సీ is inversely proportional. So first point, frequency is inversely proportional to length L. Inversely proportional to length small l. So frequency మనకి inversely proportional to length small l అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, frequencies values increase అయితే length values decrease అవుతాయని అర్థం. సో సెకండ్ పాయింట్ వచ్చి frequency is directly proportional to square root of tension capital T. So frequency మనకి square root of tension capital T కి directly proportional. Okay, so దీని నుంచి థర్డ్ పాయింట్ డిస్కస్ చేసినట్టయితే frequency is inversely proportional. So inversely proportional to square root of mass density mu లేదా mass per unit meter length mu. ఓకే, సో ఈ ఫండమెంటల్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని మనం ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్ ఏ మెజర్మెంట్స్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఏ మెజర్మెంట్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా చూద్దాం. సో లెంత్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ మాస్ డెన్సిటీ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే దీని